మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు చేపడతారు. భూమి గృహ నిర్మాణానికి సంబంధించిన పనుల్లోపట చక్కగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము సంపూర్ణంగా లభిస్తాయి. మకర రాశి వారు ఈరోజు శ్రీ గురవే నమః అని చెప్పి ఐగ్రీవునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు కొన్ని ఊహించని ప్రయాణాలు కొనసాగుతాయి. చేయవలసి వస్తుంది. దూర బంధువుల నుంచి మీకు శుభవార్త అందుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో కలిసి వస్తాయి. విదేశీ యానానికి సంబంధించిన పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. ఉద్యోగస్తులకు మధ్యమ స్థాయిలో ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు శివాయ గురవే నమః అని చెప్పి ఆ యొక్క మేధా దక్షిణామూర్తికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గుతాయి. నూతన వస్తువులు కొనే ప్రయత్నాలు కొంత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల మధ్యన అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు మీకు ఆనందాన్ని కలుగజేసే విషయాలు చెప్తారు. మిత్రుల నుంచి కొంత సహాయాన్ని మీరు ఈరోజు పొందుతారు. మీనరాశి వారు ఈరోజు పచ్చటి పుష్పాలు గురువుకు సమర్పించి నవగ్రహాల్లో ఉన్నటువంటి బృహస్పతి గ్రహానికి సమర్పించండి. దానివల్ల మీకు కొంత అనుకూలత పెరిగి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి.